ఉజ్జయిని సామ్రాజ్యం అర్ధరాత్రి నిశ్శబ్దంలో మునిగుంది. మహారాజు విక్రమాదిత్యుడు తన శయనాగారంలో నిద్రిస్తూ అకస్మాత్తుగా భయంతో చెమటలు పట్టి ఉలిక్కి పడి లేస్తాడు. పక్కనే ఉన్న మహారాణి చంద్రమతి ఆందోళనగా నిద్రలేస్తుంది. ఏమైంది ప్రభూ? మీ ముఖం ఎందుకంత పాలిపోయింది? దేహమంతా చెమటలు పట్టాయి. మళ్ళీ అదే పీడకలొచ్చిందా? అవును చంద్రమతి, వరుసగా 3వ రోజు కూడా అదే కల. ఒక నల్లటి నీడ మన ఉజ్జయిని సామ్రాజ్యం మీద కమ్ముకుంటున్నట్టు, మన రాజ్యపు సూర్యుడిని ఎవరో బంధించినట్లు, ప్రజలంతా ఆహాకారాలు చేస్తున్నట్లు చాలా భయంకరంగా ఉంది దేవి. కలలు కేవలం మన మనసులోని ఆలోచనల ప్రతిరూపాలు మాత్రమే ప్రభూ. మీరు రాజ్యభారం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అందుకే ఇలాంటి పీడకలొస్తున్నాయి. కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఇవి కేవలం భ్రమలు. లేదు దేవి, ఇది సాధారణమైన కల కాదు. కలలో ఆ నల్లటి నీడ నన్ను చూసి వికృతంగా నవ్వింది. నీ సింహాసనం కింద అగ్ని రగులుతోంది విక్రమాదిత్య. నీ సామ్రాజ్యం నా గుప్పిట్లో ఉందని స్పష్టంగా పలికింది. నా గుండెల్లో ఏదో తెలియని ఆందోళన మొదలయ్యింది. మీరు ధర్మప్రభువులు. మీ కత్తికి ఉన్న పదును, మీ మనసుకున్న స్వచ్ఛత ఈ ఉజ్జయినిని ఎప్పటికీ కాపాడతాయి. రేపు ఉదయాన్నే మన మహామంత్రి గారితో ఈ విషయం చర్చించండి. వారికి ఏదైనా మార్గం తట్టవచ్చు. అవును, భైరవుడికి ఈ రాజ్యపు అణువణువు తెలుసు. ఈ కలకు అర్థమేమిటో అతడు ఖచ్చితంగా విశ్లేషించగలడు. కాని ఈ రాత్రికి నాకు నిద్ర పట్టేలా లేదు చంద్రమతి. మీరిలా కలతపడితే ఈ సామ్రాజ్యానికి దిక్కెవరు ప్రభూ? ధైర్యం తెచ్చుకోండి. ఆ నీడ కేవలం ఒక భయం మాత్రమే. సూర్యోదయం కాగానే ఆ చీకటి ఎలాగో పటాపంచలవుతుంది. నేను మీ వెంటే ఉన్నాను. నిశ్చింతగా విశ్రమించండి. నీ మాటలు నాకు కొండంత బలాన్ని ఇస్తాయి దేవి. రేపు ఉదయాన్నే దర్బారులో దీని గురించి అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తాను. మరుసటి రోజు ఉదయం ఉజ్జయిని రాజదర్బారు విక్రమాదిత్యుడి సింహాసనంపై ఆందోళనగా కూర్చొనున్నాడు. ఎదురుగా మహామంత్రి భైరవుడు, సేనాధిపతి రుద్రుడు నిలబడి ఉన్నారు. భైరవ, నేను ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. గడిచిన 3 రాత్రులుగా నాకు ఒకే వింత కల వస్తోంది. ఒక నల్లటి ఛాయ మన రాజ్యాన్ని ఆక్రమిస్తున్నట్టు, మన ప్రజలు భయంతో వణికిపోతున్నట్టు కనిపిస్తుంది. ఇది ఏదో రాబోయే ఆపదకు సంకేతమని నా అంతరాత్మ ఘోషిస్తుంది. ప్రభూ, దైవాంశ సంభూతులైన మీకు వచ్చే కలలు కేవలం కలలు కావు. అవి భవిష్యత్తుకు సూచికలు కావచ్చు. ఆ నీడకు ఏదైనా ఆకారం ఉందా మహారాజా? ఆకారం స్పష్టంగా లేదు భైరవ, కాని కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. ఉజ్జయినిని బూడిద చేస్తానని బెదిరిస్తోంది. మన శత్రువుల కదలికలు ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయా? మహారాజా, మన సరిహద్దుల్లో మన సైన్యం కంటికి రెప్పలా కాపలా కాస్తోంది. ఏ శత్రువు మన గడ్డ మీద అడుగుపెట్టే సాహసం చెయ్యలేడు. నా ప్రాణం పోయే వరకు ఉజ్జయిని వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేరు మహారాజా. నీ శౌర్యం మీద నాకు అపారమైన నమ్మకం ఉంది రుద్ర. కాని శత్రువు ఎప్పుడూ కత్తులతోనే రాడు. కొన్నిసార్లు కుట్రలతో, అదృశ్య శక్తులతో కూడా దాడి చేయవచ్చు. ఈ కల నాకు అదే హెచ్చరిక చేస్తోంది. మహారాజా, మీరు చెప్పింది వింటుంటే ఇది సాధారణ యుద్ధంలా అనిపించడం లేదు. మంత్రతంత్రాలకు సంబంధించిన ప్రయోగం ఏమైనా జరిగిందేమో అని నా అనుమానం. మంత్రతంత్రాల? మహామంత్రి గారు, మన సైన్యపు బలం ముందు ఆ చిల్లర విద్యలు ఏం చేయగలవు? అదృశ్య శక్తులతో రాజ్యాలను జయించలేరు. ఇదంతా కేవలం వట్టి భయం మాత్రమే. అలా తీసిపారేయకండి సేనాధిపతి గారు. కత్తిగాయాన్ని మాన్పగలం కాని అదృశ్యంగా మనసుపై, దేహంపై పడే మాయా ప్రయోగాన్ని కత్తితో ఎదుర్కోలేము. మహారాజా, మన గూఢచారి కౌటిల్యుడు ఈరోజు ఉదయాన్నే సరిహద్దుల నుండి రహస్య సమాచారంతో వచ్చాడు. అతన్ని పిలిపిద్దాం. వెంటనే పిలిపించు భైరవ. ఏ చిన్న సమాచారాన్ని కూడా మనం వదిలిపెట్టకూడదు. వెంటనే రాజప్రసాదంలోని రహస్య మందిరంలోకి కౌటిల్యుడు అడుగుపెడతాడు. మహారాజు, మంత్రి, సేనాధిపతి మాత్రమే అక్కడుంటారు. జయము జయము మహారాజా. సరిహద్దుల్లో ఒక విచిత్రమైన కదలికను నేను గమనించాను. చెప్పు కౌటిల్య, నీకు తెలిసిన ప్రతి విషయమూ దాచకుండా చెప్పు. ప్రభూ, మన పొరుగున ఉన్న కాంతారాదేశపు రాజు మహేంద్రుడు గత కొన్ని రోజులుగా తన రాజధానిలో లేడు. అతను అడవుల్లో ఒక రహస్య స్థావరంలో మకాం వేశాడు. మన గూఢచారులు ఇచ్చిన సమాచారం ప్రకారం అక్కడ అతను ఏవో వింతైన పూజలు, యాగాలు చేస్తున్నాడు. యాగాల? మహేంద్రుడు ఎప్పటి నుండో మన ఉజ్జయిని మీద కన్నేశాడు. అతనికి యుద్ధం చేసే ధైర్యం లేదు. ఇప్పుడు ఈ పూజలు దేనికోసం? అది సాధారణ యాగం కాదు సేనాపతి గారు. అమావాస్య అర్ధరాత్రుల్లో మంత్రగాళ్లను వెంటేసుకుని ఉజ్జయిని సరిహద్దు అడవుల్లో క్షుద్ర ప్రయోగాలు చేస్తున్నాడని నా అనుమానం. అక్కడ కాపలా చాలా కఠినంగా ఉంది.
ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. చూశారా మహారాజా, నా అనుమానమే నిజమైంది. మహేంద్రుడు నేరుగా యుద్ధం చేయలేక క్షుద్రశక్తుల సాయంతో మీ మీద, ఈ రాజ్యం మీద ప్రయోగం చేస్తున్నాడు. మీకు వస్తున్న కలలు వాడు చేస్తున్న యాగానికి ఖచ్చితంగా సంబంధం ఉంది. పిరికి పంద, కత్తిపట్టి యుద్ధం చేసే సత్తా లేక ఇలా కుతంత్రాలకు పాల్పడుతున్నావా? రుద్ర, వెంటనే సైన్యాన్ని సిద్ధం చెయ్యి. నేను వెళ్లి ఆ మహేంద్రుడి తల నరికి తీసుకువస్తాను. చిత్తం మహారాజా, నా సైన్యం మీ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తుంది. ఈ క్షణమే బయలుదేరుతాం. ఆగండి ప్రభూ, తొందరపడకండి. శత్రువు కత్తిపడితే మనం కత్తే పట్టాలి. కాని వాడు మాయాప్రయోగం చేస్తున్నాడు. మనం ఇప్పుడు సైన్యంతో వెళితే అది అతనికి తెలిసే అవకాశం ఉంది. అప్పుడు వాడు తన మాయను మీ మీద ప్రయోగించి మిమ్మల్ని అదుపులోకి తీసుకోవచ్చు. మరి ఏం చేయమంటావు భైరవ? చేతులు కట్టుకుని వాడు నా రాజ్యాన్ని నాశనం చేస్తుంటే ఇలా చూస్తూ కూర్చోమంటావా? లేదు మహారాజా, దీనికి విరుగుడు తెలుసుకోవాలి. మన రాజ్యంలో ప్రాచీన వైద్య మంత్రశాస్త్రాల్లో ఆరితేరిన భైరవి అనే ఆశ్రమవాసి ఉంది. ఆమెకు ఇలాంటి క్షుద్ర ప్రయోగాలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. మనం మారువేషంలో ఆమె దగ్గరకు వెళ్లి సలహా తీసుకుందాం. సరే భైరవ, నీ ఆలోచన సబబుగానే ఉంది. ఈ రోజు రాత్రికే మనం మారువేషాల్లో ఆ భైరవి ఆశ్రమానికి బయలుదేరుతాం. రుద్ర, సైన్యాన్ని అప్రమత్తంగా ఉంచు. కాని ఎవరికీ మన ప్రయాణం గురించి తెలియకూడదు. అదే రోజు రాత్రి కటిక చీకటిలో విక్రమాదిత్యుడు, భైరవుడు సామాన్య దుస్తులు ధరించి అడవి మార్గంలో ఉన్న భైరవి కుటీరానికి చేరుకుంటారు. భైరవి ధ్యానంలో కూర్చునుంటుంది. నమస్కారం తల్లి, మేము ఓ పెద్ద ఆపదలో ఉండి మీ సహాయం కోసం వచ్చాము. రండి ఉజ్జయిని మహారాజా, రండి రండి మహామంత్రి గారు. మీ వేషాలు సామాన్యులవైన మీ అడుగుల సవ్వడిలో రాజసం ఉంది. మీరు ఎందుకొచ్చారో నాకు తెలుసు. మేము మారువేషంలో ఉన్నా మమ్మల్ని గుర్తించారు. నా సమస్య కూడా మీకు ముందే తెలుసా తల్లి? మీ ముఖంలో అలసట, కళ్లల్లో ఆందోళన కనిపిస్తుంది మహారాజా. మీ దేహం చుట్టూ ఒక అదృశ్యమైన నల్లటి వలయం తిరుగుతోంది. మీకు రాత్రులు భయంకరమైన పీడకళ్ళు వస్తున్నాయా? అవును తల్లి, ఒక నల్లటి నీడ నా ఉజ్జయినిని మింగేస్తున్నట్టు, నా ప్రాణాలను లాగేస్తున్నట్టు కల వస్తోంది. దానికి కారణం మహేంద్రుడు చేస్తున్న యాగమని మాకు తెలిసింది. దీనికి విరుగుడు లేదా? మహారాజా, మహేంద్రుడు చేస్తున్నది సామాన్యమైన యాగం కాదు. అది కాలసర్ప బంధనం. ఈ యాగం పూర్తయితే మీ ఇచ్ఛాశక్తి నశించిపోతుంది. మీరు శారీరకంగా బ్రతికే ఉంటారు కాని మానసికంగా మహేంద్రుడికి బానిసగా మారిపోతారు. అతను అదృశ్యంగా ఉజ్జయినిని పరిపాలిస్తాడు. ఎంతటి దారుణం! ఈ ప్రయోగాన్ని ఆపడానికి మార్గం లేదా తల్లి? మన మహారాజుగారిని, మన రాజ్యాన్ని ఎలా రక్షించుకోవాలి? సమయం మించిపోలేదు మంత్రిగారు. మహేంద్రుడు ఆ యాగం పూర్తి చేయడానికి ఇంకా 2 రోజుల సమయం పడుతుంది. పౌర్ణమి గడియల్లో ఆ యాగం పూర్తవుతుంది. దానిని ఆపాలి అంటే మీరు కత్తితో పోరాడితే లాభం లేదు. దానికి ఒక దివ్యమైన రక్షణ కవచం కావాలి. ఆ రక్షణ కవచం ఎక్కడ దొరుకుతుంది తల్లి? నా ప్రాణాలను పణంగా పెట్టైనా సరే దాన్ని నేను సాధించుకుంటాను. ఇక్కడికి 2 యోజనాల దూరంలో దండకారణ్యంలో మాయా గుహ ఒకటుంది. అక్కడ త్రిపుర అనే మహాయోగిని తపస్సు చేస్తూ ఉంటుంది. ఆవిడ ఆశీస్సులు, ఆవిడిచ్చే రక్షాబంధం మాత్రమే ఈ క్షుద్ర ప్రయోగాన్ని ఎదుర్కోగలవు. కాని ఆ గుహను చేరుకోవడం ప్రాణ సంకటం. నా ప్రజల కోసం నా ప్రాణాలను తృణప్రాయంగా వదులుకుంటాను తల్లి. నేను ఇప్పుడే ఆ దండకారణ్యం వైపు బయలుదేరుతాను. మహారాజా, గుర్తుంచుకోండి, ఆ దారిలో మీకు ఎన్నో మాయలెదురవుతాయి. మీ బుద్ధిని, మీ గుండెను స్థిరంగా ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకూడదు. విజయీ భవ. విక్రమాదిత్యుడు, సేనాధిపతి రుద్రుడు మరుసటి రోజు ఉదయం దండకారణ్యం వైపు ప్రయాణం ప్రారంభిస్తారు. అడవి చాలా దట్టంగా, భయంకరంగా ఉంది. సూర్యరశ్మి కూడా చొరబడని దారిలో 2 గుర్రాలపై వెళుతూ ఉన్నారు. మహారాజా, ఈ అడవి వాతావరణం చాలా వింతగా ఉంది. ఎంత దూరం ప్రయాణించినా దారి ముందుకు సాగుతున్నట్టు కనిపించడం లేదు. మనం ఒకే చోట తిరుగుతున్నామా అని అనుమానంగా అనిపిస్తుంది. భైరవు చెప్పిన మాయలు ఇవే రుద్ర. మన బుద్ధిని దారి మళ్లించటానికి ఈ అడవి ప్రయత్నిస్తోంది. ధైర్యం కోల్పోవద్దు. మనం వెళ్లే గమ్యం స్పష్టంగా ఉంటే దారి దానంతట అదే కనిపిస్తుంది. నీ కత్తి మీద కాకుండా నీ నమ్మకం మీద దృష్టి పెట్టు. ప్రభు, ఆగండి. ముందు దారిలో ఎవరో ఒక ముసలివాడు గాయపడి కింద పడి ఉన్నాడు. రక్తం కారుతోంది. మనం అతనికి సహాయం చేద్దాం. ఆగు రుద్ర, తొందరపడకు. ఈ దట్టమైన అడవిలో మనుషుల సంచారమే లేని చోట ఒక వృద్ధుడు ఒంటరిగా గాయపడి ఉండటం అనుమానాస్పదంగా లేదు. కాని మహారాజా, ఒకవేళ అతను నిజంగానే ఆపదలో ఉంటే రాజధర్మం ప్రకారం మనం రక్షించాలి కదా.
రాజధర్మం అంటే కేవలం కంటికి కనిపించే దానికి స్పందించడమే కాదు రుద్ర. అదృశ్యంగా ఉన్న కుట్రను పసిగట్టడం కూడా. ఆ వృద్ధుడి కాళ్ళను చూడు, అవి నేలకు తాకటం లేదు, అతనికి నీడ లేదు. ఇది మహేంద్రుడు పన్నిన మాయావల. మీరు చెప్పినది నిజమే మహారాజా, అతనికి నీడ లేదు. నేను ఎంత పొరపాటు చేయబోయాను. నా కత్తితో ఇప్పుడే వాడి మాయను ఛేదిస్తాను. వద్దు రుద్ర, వాడిని విస్మరించి ముందుకు సాగుదాం. మాయను ఎదుర్కోవటానికి కత్తి అవసరం లేదు. విస్మరణే సరైన ఆయుధం. మన గమ్యం త్రిపుర యోగిని గుహ. మధ్యలో ఏమి జరిగినా మనం ఆగకూడదు. అలా మాయలను ఛేదించుకుంటూ ప్రయాణించిన వారు చివరికి ఒక పెద్ద కొండ దగ్గర ఆగుతారు. అక్కడ పచ్చటి లతలతో కప్పబడిన ఒక గుహద్వారం కనిపిస్తుంది. లోపల్నుంచి ప్రశాంతమైన మంత్రపఠనం వినిపిస్తుంది. ఇదే ఆ మాయా గుహ. మనం చేరుకున్నాం రుద్ర. నా వెంట లోపలికి రా. ఇద్దరు గుహలోకి అడుగు పెడతారు. లోపల చల్లని వెలుతురులో ఒక శివలింగం ముందు త్రిపుర అనే యోగిని ధ్యానంలో కూర్చొనుంది. ఆమె ముఖం తేజస్సుతో వెలిగిపోతోంది. తల్లి, నేను ఉజ్జయిని మహారాజు విక్రమాదిత్యుణ్ణి. నా రాజ్యం, నా ప్రజల రక్షణ కోసం మీ సహాయం అర్థించి వచ్చాను. స్వాగతం విక్రమాదిత్య. నీ శౌర్యం, నీ ధర్మబద్ధత గురించి ఈ అడవి పక్షులు కూడా పాడుకుంటుంటాయి. మహేంద్రుడి కుట్రల గురించి, వాడు చేస్తున్న కాలసర్ప బంధన యాగం గురించి నాకు తెలుసు. నీ కలలో కనిపించిన ఆ నల్లటి నీడ వాడి దురాలోచనల రూపమే. నా రాజ్యాన్ని రక్షించుకునే మార్గం దయచేసి చెప్పండి తల్లి. నా ప్రాణాలు పోయినా సరే నా ఉజ్జయిని, నా ప్రజలను సురక్షితంగా కాపాడాలి. నేను రేపు పౌర్ణమి నాటికి ఆ యాగాన్ని ఆపాలి. పౌర్ణమి ఘడియలు సమీపిస్తున్నాయి మహారాజా. మహేంద్రుడు ఇప్పటికే ఆ యాగం సగం పూర్తి చేశాడు. వాడి అగ్నిగుండంలో కాలుస్తున్నది వట్టి సమిధలు కావు, ఉజ్జయిని రాజ్యంలో ఉన్న పాడి పంటల శక్తిని, ప్రజల ఐక్యతను వాడు తన మంత్రశక్తితో లాగేసుకుంటున్నాడు. తల్లి, నేను నా సైన్యంతో వెళ్లి ఆ యాగాన్ని నాశనం చేస్తాను. వాడి శిరస్సు ఖండించి మహారాజుగారి పాదాల దగ్గర పెడతాను. ఇది శారీరక బలానికి సంబంధించిన యుద్ధం కాదు. మహేంద్రుడి యాగశాల చుట్టూ ఇప్పుడు భయంకరమైన అదృశ్య శక్తులు కాపలా ఉన్నాయి. మీరు సాధారణ కత్తులతో ఆ పరిసరాల్లోకి వెళ్లలేరు. వెళ్లినా ఆ శక్తులు మిమ్మల్ని బూడిద చేస్తాయి. మరి నేను ఎలా వాడిని ఎదుర్కోవాలి తల్లి? నా ధర్మమే నన్ను కాపాడుతుందన్న నమ్మకం నాకుంది. దానికి మీ ఆశీస్సులు తోడవ్వాలి. నీ ధర్మమే నీకు శ్రీరామ రక్ష విక్రమాదిత్య. ఇదిగో ఈ సంజీవని రుద్రాక్ష. దీనిని నీ కుడి భుజానికి కట్టుకో. ఇది నిన్ను మహేంద్రుడి క్షుద్రశక్తుల నుంచి కాపాడుతుంది. వాడు నీపై ప్రయోగించే ఏ మాయాశక్తైనా ఈ రుద్రాక్షను దాటి నీ దేహాన్ని తాకలేదు. మీ కరుణకు నా కృతజ్ఞతలు తల్లి. ఈ రుద్రాక్ష సహాయంతో నేను వాడి యాగాన్ని ఎలా భగ్నం చెయ్యాలి? మహేంద్రుడు యాగం చేస్తున్నప్పుడు అగ్నిగుండం మధ్యలో ఒక పుర్రెనుంచుతాడు. అదే వాడు చేస్తున్న మాయకు మూలం. ఈ రుద్రాక్షను ధరించి నువ్వు ఆ అగ్నిగుండం వద్దకు చేరుకో. అగ్నిని లెక్క చెయ్యకుండా నీ కత్తితో ఆ పుర్రెను 2 ముక్కలు చెయ్యి. ఆ క్షణమే వాడి కాలసర్ప బంధనం విచ్ఛిన్నమవుతుంది. వాడి శక్తులు వాడిని దహించివేస్తాయి. మీ ఆజ్ఞ తల్లి. రేపు పౌర్ణమి రాత్రి నాటికి ఆ పుర్రెను ఖండించి నా ఉజ్జయిని సామ్రాజ్యాన్ని కాపాడుకుంటాను. సెలవిప్పించండి. అదే రాత్రి కాంతార దేశ సరిహద్దుల్లోని దట్టమైన అడవిలో ఒక పాడుబడిన కోట. అక్కడ మహేంద్రుడు తన మంత్రగాళ్లతో కలిసి భయంకరమైన యాగం చేస్తున్నాడు. వాతావరణమంతా పొగతో, భయంకరమైన శబ్దాలతో నిండుంది. గూఢాచారి కౌటిల్యుడు చెట్ల చాటున నక్కి అంతా గమనిస్తున్నాడు. ఇంకొక్క రోజు, కేవలం ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు. రేపు పౌర్ణమి గడియలు ముగిసే సమయానికి ఆ విక్రమాదిత్యుడి మెదడు నా గుప్పిట్లోకి వస్తుంది. ఉజ్జయిని సింహాసనం నా పాదాల చెంతకు చేరుతుంది. ప్రభు, యాగం చాలా బలంగా జరుగుతుంది. విక్రమాదిత్యుడికి ఇప్పటికే పీడకలలు వస్తూ ఉంటాయి. అతని మానసిక స్థైర్యం దెబ్బతిని ఉంటుంది. రేపు రాత్రికి అతను పూర్తిగా నిర్వీర్యమైపోతాడు. వాడి సైన్యం, వాడి శౌర్యం దేనికి పనికిరావు. కత్తి పట్టి యుద్ధం చేస్తే వాడిని ఓడించటం కష్టమని నాకు బాగా తెలుసు. అందుకే ఈ మాయా ప్రయోగాన్ని ఎంచుకున్నాను. ఈ మంత్రశక్తి ముందు వాడు తలవంచక తప్పదు. రేపు ఉజ్జయిని ప్రజలు నన్ను తమ మహారాజుగా కీర్తిస్తారు. చెట్ల చాటున ఉన్న కౌటిల్యుడు ఒక చిన్న రాయి తొక్కడంతో శబ్దం వస్తుంది. మహేంద్రుడు అప్రమత్తమవుతాడు. ఎవరక్కడ? చెట్ల చాటున దాక్కున్నది ఎవరు? భటులారా, పట్టుకోండి వాడిని.
వాడు ఉజ్జయిని గుడాచారి అయి ఉంటాడు. భటులు కౌటిల్యుణ్ణి చుట్టుముట్టి బంధించి మహేంద్రుడి ముందు నిలబెడతారు. ఓహో, విక్రమాదిత్యుడి పెంపుడు కుక్కవా నువ్వు? నా యాగం చూసి నీ రాజుకు చెబుదామని వచ్చావా? కానీ నువ్వు ప్రాణాలతో ఇక్కడి నుండి వెళితే కదా చెప్పటానికి. మహేంద్రుడా, నా మహారాజు కత్తి దెబ్బకు భయపడి ఇలా చీకట్లో దాక్కుని క్షుద్రపూజలు చేస్తున్న నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది. నువ్వు ఎన్ని మాయలు చేసినా ఉజ్జయిని వైపు కన్నెత్తి కూడా చూడలేవు. ఎంత పొగరు నీకు! నీ రాజుకు రోజురోజుకు ప్రాణాలు పోతున్నాయి. వాడిని రక్షించే నాథుడు లేడు. ఈ గుడాచారి తల నరికి ఆ అగ్నిగుండంలో వెయ్యండి. వీడి రక్తంతో యాగం మరింత వేగంగా పూర్తవుతుంది. భటులు కౌటిల్యుడిని నరకడానికి కత్తులపైకి. సరిగ్గా అదే సమయానికి అడవిదారి నుంచి వేగంగా వచ్చిన ఒక బాణం భటుడు చేతిలోని కత్తిని కింద పడేస్తుంది. చీకటిని చీల్చుకుంటూ విక్రమాదిత్యుడు, రుద్రుడు గుర్రాల మీద అక్కడికి చేరుకుంటారు. ఆగు మహేంద్ర! నా అనుచరుడి రక్తం చిందించే హక్కు నీకు లేదు. నీ మాయలు ముగిశాయి. ఉజ్జయిని మహారాజు స్వయంగా నీ ముందుకు వచ్చాడు. నీకు సత్తా ఉంటే నాతో కత్తి పట్టి పోరాడు. విక్రమాదిత్యుడా, నువ్వు ఇక్కడికెలా వచ్చావు? నా మాయా వలయాలను దాటి నువ్వు ప్రాణాలతో ఎలా రాగలిగావు? నీకు ఇప్పటికే పిచ్చి పట్టి ఉండాలి కదా. పిచ్చి నీకు పట్టింది మహేంద్ర. పరుల రాజ్యాన్ని కుట్రలతో కాజేయాలనుకునే నీ ఆశకు ఈ రోజే సమాధిని కడతాను. కత్తితి! కత్తితో పోరాడే సమయం ఎప్పుడో దాటిపోయింది విక్రమాదిత్య. నువ్వు నేరుగా నా మృత్యుగుహలోకి వచ్చావు. నా యాగం దాదాపు పూర్తయింది. నా మంత్రశక్తుల ముందు నువ్వు బూడిద కాక తప్పదు. మంత్రగాళ్ళారా, వాడిని బంధించండి. మంత్రగాళ్లు మంత్రాలు చదువుతూ విక్రమాదిత్యుడి వైపు చేతులు చూపుతారు. ఒక భయంకరమైన నల్లటి పొగ విక్రమాదిత్యుణ్ణి చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తుంది. కాని అతని కుడి భుజానికి ఉన్న త్రిపుర యోగిని ఇచ్చిన సంజీవని రుద్రాక్ష ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఆ వెలుగు దెబ్బకు నల్లటి పొగ చెల్లాచెదురైపోతుంది. అసాధ్యం! నా మంత్రశక్తిని అడ్డుకునే కవచం నీ దగ్గర ఎక్కడిది? ఇది కాలసర్ప బంధనం. దీనిని ఎవరూ ఆపలేరు. నీ కుతంత్రాలకు కాలం చెల్లింది మహేంద్ర. ధర్మాన్ని నమ్ముకున్న వాడికి దైవమే కవచంగా నిలుస్తుంది. రుద్ర, నువ్వు ఆ భటులను చూసుకో. కౌటిల్యుణ్ణి విడిపించు. నేను ఈ మహేంద్రుడి పని పడతాను. చిత్తం ప్రభు, ఈ పిరికి పందల సైన్యాన్ని నేను ఒక్కడినే మట్టి కరిపిస్తాను. రండిరా, మీ కత్తికి పదునెంతో నా కత్తికి రుచి చూపించండి. రుద్రుడు భటులతో భీకరంగా పోరాడుతూ ఉండగా కౌటిల్యుడు కూడా వాళ్ల చేతుల్లోని కత్తిని లాక్కొని పోరాటం మొదలు పెడతాడు. విక్రమాదిత్యుడు అగ్నిగుండం వైపు దూసుకెళ్తాడు. ఆపండి వాడిని! యాగశాల దగ్గరకు వెళ్ళనివ్వకండి. నా తపస్సు భగ్నమవుతుంది. నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు మహేంద్ర. విక్రమాదిత్యుడు తన కత్తిని దూసి మహేంద్రుడి వైపు వెళ్తాడు. మహేంద్రుడు ప్రాణభయంతో తన కత్తిని తీసి విక్రమాదిత్యుణ్ణి ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఇద్దరి మధ్య భీకరమైన కత్తి యుద్ధం జరుగుతుంది. విక్రమాదిత్యుడి దెబ్బలకు మహేంద్రుడు తాళలేకపోతాడు. అతని చేతిలోని కత్తి ఎగిరి కింద పడుతుంది. నన్ను వదిలే విక్రమాదిత్య. నాకు నీ రాజ్యం వద్దు. నన్ను ప్రాణాలతో వదిలేయి. నేను మళ్ళీ ఉజ్జయిని వైపు కన్నెత్తి కూడా చూడను. కుట్రలు చేసేవాడికి క్షమాభిక్ష ఉండదు మహేంద్ర. కాని నా కత్తికి పిరికివాడి రక్తం అంటడం నాకు ఇష్టం లేదు. నువ్వు చేసిన ఈ నీచమైన యాగాన్ని ఇప్పుడే నాశనం చేస్తాను. విక్రమాదిత్యుడు మహేంద్రుని వదిలేసి మండుతున్న అగ్నిగుండం దగ్గరికి వెళ్తాడు. అగ్ని జ్వాలల మధ్యలో ఒక నల్లటి పుర్రె కనిపిస్తుంది. త్రిపుర యోగిని చెప్పిన మాటలు అతనికి గుర్తొస్తాయి. ఓ దుష్టశక్తి, నీ ఆట ఇక్కడితో ముగిసింది అంటూ తన కత్తిని బలంగా పైకెత్తి ఆ పుర్రె మీద ఒక్క వేటు వేస్తాడు. పుర్రె రెండు ముక్కలై పగిలిపోతుంది. ఆ మరుక్షణమే అగ్నిగుండం భయంకరమైన శబ్దంతో పేలిపోయి ఆ మంటలన్నీ ఆరిపోతాయి. అక్కడ ఉన్న మంత్రగాళ్లందరూ మంత్రశక్తి బెడిసికొట్టడంతో సొమ్మసిల్లి కింద పడిపోతారు. నా శక్తులు, నా తపస్సు, నా కలలన్నీ నాశనమైపోయాయి. నాకంటూ ఏమీ మిగలలేదు. ధర్మం తప్పిన వాడికి ఎప్పటికీ మిగిలేది ఈ శూన్యమే మహేంద్ర. నీ బ్రతుకు ఒక గుణపాఠంగా మిగలాలి. రుద్ర, వీడిని బంధించి మన శిరసాలలో పడేయండి. కౌటిల్య, నువ్వు వెంటనే వెళ్లి ఉజ్జయినిలో పరిస్థితిని చక్కదిద్దు. మీ ధైర్య సాహసాలు ఈ సామ్రాజ్యాన్ని కాపాడాయి మహారాజా. ఈ రోజు ఉజ్జయిని ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు.
జయము జయము విక్రమాదిత్య మహారాజా. కొద్ది రోజుల తర్వాత ఉజ్జయిని రాజప్రాసాదం పండుగ వాతావరణంతో కళ్ళకళ్ళలాడుతోంది. ప్రజలందరూ తమ రాజు క్షేమంగా తిరిగొచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. రాజప్రాసాదం పైభాగంలో ఉన్న బాల్కనీలో విక్రమాదిత్యుడు, మహారాణి చంద్రమతి నిలబడి ప్రజల ఆనందాన్ని చూస్తున్నారు. ప్రభు, మీ ముఖంలో మునుపటి తేజస్సు తిరిగొచ్చింది. ఆ పీడకలల జాడ మీలో ఇప్పుడు లేదు. మీరు ఆ దుష్ట మహేంద్రుడి కుట్రలను భగ్నం చేసి మన రాజ్యాన్ని కాపాడారు. మీరు నిజంగానే ఈ ఉజ్జయినికి దేవుడు పంపిన రక్షకులు ప్రభు. ఇది నా ఒక్కడి విజయం కాదు చంద్రమతి. భైరవుడి అప్రమత్తత, కౌటిల్యుడి సమాచారం, రుద్రుడి పరాక్రమం, భైరవి మరియు త్రిపుర యోగిని ఆశిష్యులు అన్నీ కలిస్తేనే ఈ విజయం సాధ్యమయ్యింది. ఒక రాజు ఎంత బలవంతుడైనా సరే తన చుట్టూ ఉన్న మంచివారి సలహాలు వినకపోతే ఆ రాజ్యం పతనమవుతుంది. మీ వినయం మీకు మరింత అందాన్నిస్తోంది మహారాజా. కానీ ఆ రాత్రి మీరు ఆ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు భయం వేలేదా? ఆ క్షుద్ర శక్తులు మిమ్మల్ని ఆవహిస్తాయన్న ఆందోళన కలగలేదా? భయం అనిపించింది దేవి. కాని నా గుండెలో ఉజ్జయిని ప్రజల ఆక్రోశం వినిపించింది. ఒక నాయకుడికి తన ప్రాణం మీద కంటే తన ప్రజల ప్రాణాల మీద మమకారం ఎక్కువగా ఉండాలి. ఆ బాధ్యతే నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు నాకెలాంటి వింత కలలు రావటం లేదు. అంతా ప్రశాంతంగా ఉంది. మహారాజా, మహేంద్రుడిని సురక్షితంగా మన కారాగారంలో బంధించాం. కాంతారా దేశం ప్రజలు వాడి కుట్రలు తెలిసి వాడిని తమ రాజుగా బహిష్కరించారు. వాడు ఇప్పుడు ఉజ్జయిని సామంతులుగా ఉండటానికి అంగీకరించారు. చాలా సంతోషం భైరవ. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందని మరోసారి రుజువయ్యింది. ఆ కాంతార దేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. వాళ్ళ పాలకుడు తప్పు చేశాడు కాని ప్రజలు అమాయకులు. ప్రభు, సైన్యమంతా మన విజయానికి ప్రతీకగా సంబరాలకు సిద్ధంగా ఉంది. మీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విజయం వారిది కూడా. పండుగ చేసుకోమని నా ఆజ్ఞగా చెప్పు రుద్ర. ఉజ్జయినిలో ఇవాళ ప్రతి ఇల్లు దీపాలతో వెలగాలి. రండి మహారాజా, ప్రజలు మీ దర్శనం కోసం 1000 కళతో ఎదురుచూస్తున్నారు. మీ చల్లని చూపు వారిపై పడనివ్వండి. సరే దేవి. విక్రమాదిత్యుడు 2 చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేస్తాడు. ఉజ్జయిని ప్రజలు విక్రమాదిత్య మహారాజుకి జై అంటూ జయ జయధ్వానాలు చేస్తారు. ఆనాటి నుంచి విక్రమాదిత్యుడికి ఎటువంటి పీడకలు రాలేదు. ధర్మబద్ధమైన అతని పాలనలో ఉజ్జయిని సామ్రాజ్యం సుభిక్షంగా విరాజిల్లింది. ఈ విధంగా మాయలపై ధర్మం తన విజయాన్ని నమోదు చేసింది. ఏమి జరగబోతుందో మీకు ముందే తెలిస్తే దాన్ని మార్చడానికి మీరు ఏ విధంగా ప్రయత్నిస్తారో కామెంట్ చేయండి. రామయ్య తన గుడిసె ముందు ఉన్న అరుగు మీద దిగులుగా కూర్చుని ఉన్నాడు. లోపల నుండి సీతమ్మ మట్టి ముంతలో రాగిజావ తీసుకుని వచ్చి భర్తకు ఇచ్చింది. ఏమండి, అలా ఆకాశం వంక చూస్తూ దిగులుగా కూర్చున్నారేంటి? ఈ మట్టి ముంతలో కాస్త రాగిజావ కాశాను. ఇది తాగి మీ కడుపు నింపుకోండి. గడిచిన 3 నెలలుగా వానాదేవుడు కరుణించలేదు. మన పొలంలో వేసిన పైరంతా ఎండిపోతోంది. ఇంట్లో ఉన్న గింజలన్నీ అయిపోయాయి. ఈ రోజుకి ఈ రాగి జావతో సరిపెట్టుకుందాం. రేపటి నుండి మన పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే నా కళ్ళెంట నీళ్లొస్తున్నాయి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను సీత. పగలు రాత్రి అనకుండా ఆ పొలంలో మనం చిందించిన చెమటంతా వృధా అయిపోతుంది. కనీసం గుప్పెడు గింజలు కూడా ఇంటికి వచ్చేలా లేవు. నా ఆకలి కన్నా నీ నీరసించిన ముఖం చూస్తుంటేనే నాకు ఎంతో బాధగా అనిపిస్తోంది. రేపు ఉదయాన్నే అడవికి వెళ్ళి ఎండిన కట్టెలు ఏరుకుని వస్తాను. వాటిని సంతలో అమ్మితేనైనా 4 రాళ్లు వస్తాయి. 2 రోజులకైనా పిడికెడు బియ్యం కొనుక్కోవచ్చు. ఇంతలో చేతిలో ఆసరా కర్ర పట్టుకుని మెల్లగా నడుచుకుంటూ ఊరి పెద్దావిడ గౌరమ్మ అక్కడికి వస్తుంది. ఏంటి, ఇద్దరూ అరుగు మీద కూర్చొని ఏవో దీర్ఘాలు తీసుకుంటున్నారు? రామయ్య ముఖమేంటి అంత వాడిపోయినట్టుంది? ఆకలి కష్టాలు మిమ్మల్ని బాగా బాధిస్తున్నట్లున్నాయి. రండి గౌరమ్మత్త, ఇక్కడ ఈ చాప మీద కూర్చోండి. కష్టాలు కాక మరేమున్నాయత్తా? వానలు లేక ఊర్లో అందరి పరిస్థితి ఇలాగే ఉంది కదా. మా ఆయన అహోరాత్రులు కష్టపడినా దేవుడు మన కర్మను ఇలా రాశాడు. తినడానికి ఇంట్లో ఏమీ లేక ఆయన ముఖం కళ్ళ తప్పింది. నాకు ఏ దారి తోచడం లేదు. బాధపడకు సీతమ్మ. కష్టాలు సుఖాలు ఏవీ శాశ్వతం కాదు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లు కష్టాల తర్వాత మంచి రోజులు తప్పక వస్తాయి.
రామయ్య లాంటి నిజాయితీపరుణ్ణి ఆ పైవాడు ఎప్పుడూ పస్తులుంచడు. ధర్మంగా ఎవరికీ హాని చెయ్యకుండా బతికే వాళ్లకు ఏదో ఒక రూపంలో ఆదుకునే దారి దొరుకుతుంది. ధైర్యంగా ఉండండి. మీ మాటలు నాకు కొండంత బలాన్ని ఇస్తున్నాయత్తా. నేను ఎప్పుడూ తప్పుడు దారిలో నడవలేదు. నా కష్టాన్ని మాత్రమే నేను నమ్ముకున్నాను. ఆ దేవుడి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది. రేపు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి అమ్ముతాను. అలాగే చెయ్యి నాయనా. కానీ అడవిలో జాగ్రత్త. క్రూర మృగాలుంటాయి. తొందరగా తిరిగి వచ్చేయి. ఇక నేను వెళ్తాను. మరుసటి రోజు సాయంత్రం రామయ్య అడవికి వెళ్ళి ఎండిన కట్టెల మోపుతో అలసిపోయి ఇంటికి వస్తాడు. అతని చేతిలో కట్టెలతో పాటు ఒక పాత వింతైన మట్టికుండ కూడా ఉంటుంది. ఏవండి, ఇంతసేపు పట్టింది రావడం? ఆ కట్టెల మోపును అలా కింద పెట్టండి. మీ ముఖమంతా చెమటలు పట్టిపోయింది. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిస్తాను. ఆగండి. ఇంతకీ మీ చేతిలో ఉన్న ఆ పాత కుండ ఏంటి? ఎక్కడి నుంచి తెచ్చారు దాన్ని? ఆ ముచ్చటే చెబుతాను విను సీత. అడవిలో ఎండిన కట్టెలు ఏరుకుని అలిసిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు నీడన కూర్చున్నాను. పక్కనే నేల మీద సగం మట్టిలో కూరుకుపోయిన ఈ కుండ కనిపించింది. చూడటానికి పాతదిగా ఉన్నా దీని మీద ఉన్న కళాకృతులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరో మునులు ఋషులు వాడిన కుండలా అనిపించింది. దీన్ని శుభ్రం చేసుకుంటే ఇంట్లో మంచినీళ్లు పోసుకోవడానికి పనికొస్తుందని తీసుకువచ్చాను. మన ఇల్లు పాత కుండలకేమైనా తక్కువైందా అండి? సరే, తెచ్చారు కదా, ఇవ్వండి. ఆ బావి దగ్గరికి తీసుకెళ్ళి దీనికి అంటిన మట్టిని శుభ్రంగా కడుగుతాను. మీరు లోపలికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి. సీతమ్మ ఆ కుండను బావి దగ్గరికి తీసుకుని వెళ్ళి నీళ్లతో శుభ్రంగా కడుగుతుంది. ఆ కుండ ఒక్కసారిగా బంగారు రంగులో మెరిసిపోతుంది. ఆశ్చర్యపోయిన సీతమ్మ దాన్ని తీసుకుని పరుగున భర్త దగ్గరికి వస్తుంది. ఏమండి, ఇటు చూడండి. ఈ కుండను నీళ్లతో కడగ్గానే మట్టి కుండ కాస్త ఇలా బంగారు కుండలా మెరిసిపోతుంది. నాకైతే భయం వేస్తుంది. ఇదేదో వింత కుండలా ఉంది. దీని నుండి ఒక విధమైన సుగంధం కూడా వస్తోంది. రామయ్య ఆశ్చర్యంగా ఆ కుండను చేతిలోకి తీసుకుని చూస్తూ, నిజమే సీత, ఇదెంతో అద్భుతంగా ఉంది. ఇందులో ఏదో మహిమ ఉన్నట్లుంది. అడవిలో దొరికింది కదా, బహుశా ఏ దేవతలదో సిద్ధులతో అయి ఉంటుంది. అయినా మనకెందుకులే, దీన్ని దేవుడి గదిలో భద్రంగా పెడదాం. దేవుడి గదిలో పెడదాం కాని నా కడుపులో ఆకలి మండిపోతుంది. నిన్నటి నుండి ఒక్క ముద్ద కూడా గొంతులో పడలేదు. ఆ దేవుడు ఈ కుండకు బదులు కడుపు నిండా తినడానికి ఒక పళ్ళమన్నం ఇస్తే ఎంత బాగుండేది. ఈ కుండ నిండా వేడివేడి పులిహోర, పాయసం, గారెలు ఉంటే ఎంత బావుండు. సీతమ్మ అలా అనగానే ఆశ్చర్యంగా ఆ కుండలో నుండి పొగలు కక్కుతూ వేడివేడి పులిహోర, పాయసం, గారెలు ప్రత్యక్షమవుతాయి. ఆ ఇల్లంతా కమ్మటి వాసనలతో నిండిపోతుంది. రామయ్య, సీతమ్మ ఇద్దరూ ఆశ్చర్యంతో నిశ్చేష్టులైపోతారు. సీత, చూస్తున్నావా? నువ్వు అడిగినవన్నీ ఈ కుండలో ప్రత్యక్షమయ్యాయి. ఇది మామూలు కుండ కాదు. ఇది దేవుడు మనకు ప్రసాదించిన అక్షయపాత్ర. ఇది మాయాకుండ. మన ఆకలి కష్టాలు తీర్చడానికే ఆ దేవుడు ఈ కుండను నా కంటపడేలా చేశాడు. అవునండి, నాకైతే కళ్ళు చెదిరిపోతున్నాయి. దేవుడు మన మొర ఆలకించాడు. రండి, ముందు విస్తరాకులు వేస్తాను. ఈ దేవతలు పంపిన ఆహారాన్ని కడుపు నిండా తిందాం. ఇద్దరూ ఆ కుండలోని ఆహారాన్ని విస్తరాకులో వడ్డించుకుని తృప్తిగా తింటారు. ఎంత తీసినా ఆ కుండలో ఆహారం తగ్గదు. ఆ రాత్రి పక్క ఇంటి నుండి పుల్లయ్య, అతని భార్య లక్ష్మమ్మ వస్తారు. ఏమయ్యా రామయ్య, ఉన్నావా లోపల? మీ ఇంటి నుండి మరీ గుమగుమలాడే వాసనలు వస్తున్నాయి. ఊర్లో ఎవరి ఇళ్లలోనూ గింజలు లేక పస్తులు ఉంటుంటే మీరేంటి పండగ భోజనం చేస్తున్నట్లున్నారు? అసలు మీ వంటగదిలో ఏముంది? సీతమ్మ, నిన్నటిదాకా ఆకలితో అల్లాడిపోయారు కదా. ఈరోజు మీ ముఖాల్లో అంత కళ ఎలా వచ్చింది? ఏమైనా అప్పు చేసి పట్నం వెళ్లి సరుకులు తెచ్చారా ఏంటి? నెయ్యి వాసన మా ఇంటి దాకా వస్తోంది. రండి పుల్లయ్యన్న. రాలక్ష్మి, దాచుకోవడానికేముంది? ఇదంతా ఆ భగవంతుడి దయ. మా ఆయన అడవికి వెళ్తే అక్కడ ఒక మహిమగల కుండ దొరికింది. మనం ఏది కోరుకుంటే ఆ ఆహారాన్ని ఆ కుండ ఇస్తోంది. ఆ దేవుడే మాకు ఈ అద్భుతాన్ని ప్రసాదించాడు. రండి, మీరు కూడా కూర్చోండి. మీకు కూడా ఆ కమ్మటి ఆహారాన్ని వడ్డిస్తాను. అవును పుల్లయ్యన్న, ఎవరూ ఆకలితో ఉండకూడదన్నదే నా కోరిక. కూర్చోండి. సీత, వారికి ఆకులు వేసి పాయసం, గారెలు వడ్డించు.
పుల్లయ్య లక్ష్మమ్మ ఆశ్చర్యంగా ఆ ఆహారాన్ని కడుపు నిండా తింటారు. కాని పుల్లయ్య మనసులో దురాశ మొదలవుతుంది. భోజనం అయ్యాక ఇద్దరూ తమ ఇంటికి వెళ్ళగానే భార్యతో, చూసావా లక్ష్మి, ఆ రామయ్య గారి అదృష్టం ఎలా పండిందో. ఎప్పుడూ కష్టపడే ఆ దరిద్రుడికి ఆ మాయా కుండ దొరకడం ఏంటి? ఆ కుండ మన ఇంట్లో ఉంటే రోజు రాజుల్లా రకరకాల భోజనాలు చేయవచ్చు. అడవిలో కట్టెలు ఏరుకునేవాడికి అంత అదృష్టం అవసరమా? అవునండి, మీరు చెప్పేదే నిజమే. నాకైతే ఆ కుండని చూస్తుంటే కళ్ళు కుడుతోంది. రోజూ మంచి నేతి మిఠాయిలు తినొచ్చు. అసలు ఆ కుండను వాడుకుని మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్లమైపోవచ్చు. ఆ రామయ్య చేతిలో ఆ కుండ ఉంటే వాడికి దాని విలువ తెలీదు. ఊరందరికీ ఉచితంగా అన్నం పెట్టి పాడు చేస్తాడు. ఎలాగైనా ఆ కుండ మన సొంతం కావాలి. అదే నా ఆలోచన కూడా లక్ష్మి. ఈరోజు రాత్రికి రాత్రే ఆ కుండ మన ఇంటికి వచ్చేస్తుంది. రామయ్య సీతమ్మ గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను మెల్లిగా వెళ్ళి ఆ కుండను దొంగిలించుకుని వస్తాను. రేపటి నుండి మన దరిద్రం వదిలిపోయి భోగభాగ్యాలు అనుభవిస్తాం. అర్ధరాత్రి సమయం. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. పుల్లయ్య నెమ్మదిగా రామయ్య ఇంటికి వెళ్లి ఎవరికీ తెలియకుండా దేవుడి గదిలో ఉన్న ఆ మాయాకుండను దొంగిలించి తన ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ చూసావా లక్ష్మి, నా తెలివి ముందు ఆ రామయ్య ఎంత గుట్టు చప్పుడు కాకుండా తెచ్చారో చూసావా? ఇక ఈ కుండ మనదే. మన ఇష్టం వచ్చినవి అడిగి తిందాం. ఎంత గొప్ప పని చేశారండి. ఇక మనకి ఏ కష్టాలు ఉండవు. సరే కాని నాకు చాలా ఆకలిగా ఉంది. ఆ కుండని అడగండి. నాకు వేడివేడి నేతి లడ్డూలు, జీడిపప్పు ఉప్మా, బాదం పాలు కావాలని కోరుకోండి. ఓ మాయాకొండ, నేను ఇప్పుడు నీ యజమానిని. నాకు వెంటనే నేతి లడ్డూలు, సువాసన వచ్చే బాదం పాలు, పసందైన వంటకాలు ప్రసాదించు. పుల్లయ్య అలా కోరుకోగానే ఆ కుండలో నుండి భయంకరమైన శబ్దం వస్తుంది. అందమైన వంటకాలకు బదులుగా ఆ కుండలో నుండి దుర్వాసన కొట్టే బురద, పెద్ద పెద్ద బండరాళ్ళు, కుళ్ళిపోయిన ఆకులు బయటకొస్తాయి. ఆ బురద వాళ్ల ఇల్లంతా వ్యాపిస్తుంది. లక్ష్మమ్మ భయంతో అరుస్తూ, అయ్య బాబోయ్, ఏంటండిది? లడ్డూలు అడిగితే ఈ కంపు కొట్టే బురద, ఈ బండరాళ్ళు బయటకొస్తున్నాయేంటి? ఇల్లంతా కంపు కొడుతుంది. అబ్బా, నా బట్టలంతా బురద పడిపోయింది. ఈ కుండ ఏదో కీడు చేస్తున్నట్లుంది. అయ్యో, నాకు అర్థం కావడం లేదు లక్ష్మి. రామయ్య కోరుకుంటే మంచి భోజనం వచ్చింది కదా, నాకు మాత్రం ఎందుకు ఈ బండరాళ్ళు వస్తోంది? బహుశా నేను సరిగ్గా కోరుకోలేదేమో. ఓ కుండ, బురద కాదు, మాకు పంచభక్ష పరమాన్నాలు కావాలి. మళ్లీ కోరుకోగానే ఈసారి మరిన్ని ముళ్లకంపలు, చేదు ఆకులు, పాడైపోయిన మట్టి కుండలో నుండి ఉబికి వచ్చి పుల్లయ్య మీద పడతాయి. పుల్లయ్య, లక్ష్మమ్మ ఇద్దరూ ఆ ముళ్లకంపల వల్ల గీసుకుపోయి బాధతో మురుగుతారు. ఇక ఆపండి, మీ అత్యాస పాడుగాను. ఆ దేవుడిచ్చిన వస్తువును దొంగతనం చేసినందుకు మనకు ఈ శిక్ష పడింది. నిజాయితీపరుడైన రామయ్య చేతిలో అది అమృతం వస్తుంది. మనలాంటి దురాశపరుల చేతిలో అది ఇలాగే బురదను, బండరాళ్లను ఇస్తుంది. రేపు ఉదయం కాగానే ఎవరైనా చూసేలోపు దాన్ని తీసుకువెళ్లి రామయ్య ఇంట్లో పెట్టేయండి. లేకపోతే మన పరువు పోతుంది. నీ మాట నిజమే లక్ష్మి. పక్కోడి ఆస్తికి ఆశపడి నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు తెలిసొచ్చింది. మన బుద్ధి గడ్డి తిని ఆ మహాపాపాన్ని మూటగట్టుకున్నాం. నేను పొద్దున్నే ఆ రామయ్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. మరుసటి రోజు ఉదయం రామయ్య ఇంట్లో కుండ కనిపించక రామయ్య, సీతమ్మ కంగారు పడుతుంటారు. అక్కడికి ఊరి పెద్ద గౌరమ్మ కూడా వస్తుంది. అవును గౌరమ్మత్త, నిన్న అడవిలో నాకు ఒక మాయాకుండ దొరికింది. అది మాకు కడుపు నిండా అన్నం పెట్టింది. దాన్ని భద్రంగా దేవుడి గదిలో పెట్టాను. కానీ ఉదయం చూసేసరికి అది అక్కడ లేదు. ఎవరైనా దొంగిలించారేమో అని నా అనుమానం. ఇంతలో పుల్లయ్య, లక్ష్మమ్మ తలదించుకుని చేతిలో ఆ మాయాకుండతో అక్కడికి వస్తారు. వాళ్ళిద్దరి బట్టలకు బురద అంటుకుపోయి ఉంటుంది. వాళ్ల ముఖాలు సిగ్గుతో వాడిపోయి ఉంటాయి. పుల్లయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ రామయ్య ముందు కుండను పెట్టి, రామయ్య, నన్ను క్షమించు. నా అత్యాసే నాతో ఈ పని చేయించింది. నీకు దక్కిన ఆ మాయాకుండను చూసి తట్టుకోలేక రాత్రికి రాత్రి దొంగతనంగా దీన్ని తీసుకువెళ్ళాను. మంచి ఆహారం వస్తుందని ఆశపడ్డాను. నువ్వు దొంగిలించావా పుల్లయ్య? సరేలే, ఆ కుండ వల్ల నీ కడుపైనా నిండితే నాకు అంతే సంతోషం. కానీ మీ బట్టల నిండా ఈ బురద ఏమిటి? ముళ్లతో గీసుకున్నట్లు గాయాలు కూడా ఉన్నాయి. ఆ కుండ మీకు ఆహారం ఇవ్వలేదా? లేదు సీతమ్మ, ఆ కుండలో నుండి
ఏ రకమైన ఆహారం రాలేదు. పైగా దుర్వాసన కొట్టే బురద, ముళ్ళ కంపలు, రాళ్ళు వచ్చాయి. మా ఇల్లంతా నాశనమైపోయింది. పక్కవారి అదృష్టాన్ని చూసి ఏడ్చినందుకు, దొంగ బుద్ధితో ప్రవర్తించినందుకు మాకు తగిన శాస్తి జరిగింది. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీ వస్తువు మీరు తీసుకోండి. అయ్యో, దొంగతనం ఎందుకు చేయాలన్నా? మీకు ఏది కావాలన్నా మమ్మల్ని అడిగితే ఆ కుండలో నుండి ప్రసాదించి మీకిచ్చేవాళ్ళం కదా. దేవుడిచ్చిన వస్తువును స్వార్థం కోసం వాడుకోవాలని చూస్తే అది ఎప్పటికీ మంచి కాదు. చూశావా పుల్లయ్య, అత్యాశ ఎప్పటికీ దుఃఖానికే దారితీస్తుంది. రామయ్య లాంటి నిజాయితీపరుడి మనసు స్వచ్ఛమైంది కాబట్టి ఆ కుండ అతనికి అమృతాన్నిచ్చింది. నీ మనసులో దురాశ, కుళ్ళు, దొంగబుద్ధి ఉన్నాయి కాబట్టి నీకు బురదను, రాళ్లను మిగిల్చింది. ఏ వస్తువుకైనా విలువ దాన్ని వాడే మనిషి గుణాన్ని బట్టే ఉంటుంది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు. అదే 10,000. నా తప్పు నాకు పూర్తిగా తెలిసొచ్చింది అత్త. ఇక జీవితంలో ఎవరి ఆస్తికి ఆశపడను. నా కష్టాన్ని నమ్ముకుని బతుకుతాను. రామయ్య, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. నేను కోపం పెట్టుకునేంతటి వాడిని కాదు. అంతా పైవాడి దయ. మనం మనుషులం. తప్పులు చేయడం సహజం. వాటిని సరిదిద్దుకోవడమే గొప్ప. రామయ్య ఆ కుండని తీసుకుని శుభ్రం చేయడానికి మళ్లీ బావి దగ్గరకు వెళ్తాడు. నీళ్లతో కడుగుతుండగా ఆ కుండ తన బంగారు రంగును కోల్పోయి తిరిగి ఒక సాధారణ మట్టి కుండలా మారిపోతుంది. సీతమ్మ ఆశ్చర్యంగా, ఏవండి, ఆ కుండ మళ్ళీ మామూలు మట్టి కుండలా మారిపోయింది చూశారా? దీని మహిమ అంతా పోయినట్లుంది. ఇక మనకు ఆకలి తీర్చే దారేంటో. సీతమ్మ, ఆ కుండను దురాశపరుల చేతులు తగిలాయి. దాని పవిత్రత పోయింది. అందుకే అది సాధారణ కుండగా మారిపోయింది. కాని నువ్వు బాధపడకు. దేవుడు ఒక దారి మూస్తే ఇంకో దారి తప్పకుండా చూపిస్తాడు. రామయ్య లాంటి మంచోడికి ఎప్పుడూ లోటు రానివ్వడు. గౌరమ్మ మాటలు పూర్తి కాగానే ఆకాశంలో ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. చల్లటి గాలి వీస్తుంది. కొద్ది నిమిషాల్లోనే కుండపోతగా వర్షం మొదలవుతుంది. ఆ వర్షాన్ని చూసి ఊరి జనాలందరూ సంతోషంతో గంతులు వేస్తారు. రామయ్య సంతోషంతో ఆకాశం వైపు చేతులు మొక్కుతూ, చూసావా సీత, మన మాయాకుండ మహిమ? పోయినా నిజమైన భగవంతుని ఆశీర్వాదం మనకు వర్షం రూపంలో దొరికింది. ఈ వర్షంతో మన ఊరి చెరువులు నిండుతాయి. మన పొలాలు పచ్చబడతాయి. మన కష్టాలన్నీ తీరిపోయినట్లే. అవునండి, మన మట్టి, మన శ్రమ ఎన్నడూ మోసం చేయవు. ఈ మట్టి కుండలో మనం చల్లటి నీరు పోసుకుని తాగుదాం. శ్రమించి పండించిన గింజలతోనే కడుపు నింపుకుందాం. ఎప్పటికీ మన శ్రమ, మన నిజాయితీ మాత్రమే మనకు శ్రీరామ రక్ష. అత్యాశ దుఃఖానికి చేటు. ఎవరికి ఎంత దక్కాలో అంత మాత్రమే దక్కుతుంది. ఒకరి దాన్ని దొంగిలించాలని చూస్తే ఉన్నది కాస్త పోతుంది. ఇక అందరూ వెళ్ళి మీ పొలాల పనులు చూసుకోండి. పుల్లయ్య, లక్ష్మమ్మ తమ బుద్ధి మార్చుకుని కష్టపడి పని చేయడం